జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధమని బస్ యాత్ర మొదలుపెట్టినారో అది దేనికి సిద్ధము, ఎవరు సిద్ధం కావాలనేది కూడా క్లారిటీ లేకుండా తిరుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలగడ్డ ప్రాంతంలో ఎర్రగుంట్లలో రైతులతో ముఖాముఖి అని చెప్పి ఒక కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఆలగడ్డలో ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పాలా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గాని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకుంటున్న రైతులు గాని, లేకపోతే వైసీపీ నాయకులు తప్ప ఇంకెవరు కూడా ఈ ప్రోగ్రాం కి రాకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండాల్సింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్ యాత్ర చేస్తున్నప్పుడు మేము వెళ్లి బస్సులు కట్టుబడాల. ఆయన ఏదైతే రైతులతో ముఖాముఖి అన్నాడు, అది వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో రైతులతో ముఖాముఖి అన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా వెళ్లొచ్చు. అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్, రైతులు పడే ఇబ్బందులు సమస్యలు చెప్పడానికి ఒక కాగితం తీసుకుని రైతులు వెళ్తే రైతులని దారుణంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకునే కార్యక్రమం ఈ రోజు జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఏదో మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కింద కార్లో కూర్చొని ఏం చేస్తున్నారు? మా వాళ్ళు వెళ్ళినప్పుడు, రైతులు వెళ్ళినప్పుడు ఆయన దిగి ఎందుకు కొట్టినాడు అంటే ఈ రోజు అది రైతులకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, కేవలము వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం పెట్టుకుని అది రైతులతో సమావేశం అని చెప్పి ఒక బిల్డప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో, ఎక్కడైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో డెఫినెట్ గా రైతులు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఏ ఎరుగుడు దిన నుంచి మీరు నీళ్లు ఆపేసి చందలూరు, మందలూరు గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు లేకుండా చేయాలని ఒక నీచమైన కార్యక్రమం చేయడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెటర్ లో అదే రాసినాం. సార్, ఎరుగుడుదున్న అనేది ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు. మాచినేనిపల్లె, చందలూరు, మందలూరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి నీళ్లు రావాలంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ రైతులందరూ కూడా కూర్చొని మీరు చందాలు వేసుకొని నాకు డబ్బులు ఇవ్వండి, అంతవరకు నీళ్లు వదలనని వాళ్ళ అమ్మ చెప్పింది. అంత డబ్బులు రైతులు కట్టుకోలేరు కాబట్టి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇప్పించండి అని అడగడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లడం జరిగింది, ఆ ప్రయత్నం చేయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కనకరిస్తారేమో, ఏమన్నా మమ్మల్ని కలుస్తారేమో, కలిస్తే ఏమన్నా డిస్కౌంట్ ఇప్పిస్తే ఆ ఏదైతే కమిషన్ అడిగినారో వాళ్ళ అమ్మ ఏదైతే కమిషన్ అడిగిందో ఆ కమిషన్ లో కొంచెం డబ్బులు తగ్గించుకుంటే రైతులు బాగుపడతారు కదా, అప్పుడైనా నీళ్లు వదులుతారేమో, డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పెడదామని అనుకున్నాం. సరే, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, ఎవరు కూడా రాకూడదంట, రైతులు కలవకూడదంట. సరే, నేను కలవకూడదు, రాజకీయంగా ఉన్నాను కాబట్టి. రైతులు కూడా కలవకూడదంట. రైతులని ఈ రోజు చేయి చేసుకున్నారు. అది ఏం మాట్లాడతారనేది ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. కొడుకుని ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు, కుటుంబ సభ్యులను ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ రోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద తీరుస్తున్నారు, ఆ రైతుల మీద చూపిస్తున్నారు. ఎందుకంత కోపం? మీరు సాగునీటి సలహాదారుడు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేకుండా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతుంటే ఆయన పక్కన లేకుండా కిందేం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు రైతులందరూ అడిగే ప్రశ్న. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా రైతుల సమస్యల కోసం వచ్చినానని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 100 కోట్లు అనౌన్స్ చేసి పోయినాడు. ఇంతవరకు ఒక రూపాయి తీసుకురాలేదు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, ఒక రూపాయి కూడా ఆలగడ్డకి ఇవ్వలేదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన ఇష్యూ అని చెప్పి మళ్లీ వచ్చినారు. ఎందుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ 100 కోట్లు ఏవి ఎందుకు అడగలేకపోతున్నాడు? 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా మళ్లీ ఆలగడ్డకి ఎందుకు వచ్చి మీటింగ్లు పెడుతున్నాడని మాత్రమే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం లేదు. ఏదైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారో రైతులు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి పోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి కనపడుతుంది. సో డెఫినెట్ గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. ఎన్నికల కమిషన్ కి రాస్తాం, ఎస్పీ గారికి రాస్తాం, అందరికీ రాస్తాము. రైతులకు న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.